తుల రాశి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. పెద్ద రాయుడు టైప్, గొడవలు సాల్వ్ చేస్తూ ఉంటారు. వీళ్ళలో మైనస్ ఏంటంటే సరైన నిర్ణయాలు తీసుకోలేరు, నేనే కరెక్ట్ అనే పంతం ఎక్కువ. వృశ్చిక రాశి వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ, పక్క వాళ్ళ పనులు కూడా వాళ్ళ పనులా చేస్తారు, లాయల్ గా ఉంటారు. వీళ్ళలో మైనస్ ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటారు, మెచ్యూర్డ్ గా ఆలోచించలేరు. ధను రాశి వాళ్ళు అడ్వెంచర్స్ ఎక్కువ ఇష్టపడతారు, ట్రావెల్ చేసి కొత్త ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు, ఇండిపెండెంట్ గా ఉండడానికి ఇష్టపడతారు. వీళ్ళలో మైనస్ ఏంటంటే ఎక్కడ ఒక చోట ఎక్కువసేపు ఉండలేరు, బాధ్యతలు పెద్దగా పట్టించుకోరు. మకర రాశి వాళ్ళు చాలా డిసిప్లైన్ గా ఉంటారు, వాళ్ళ లైఫ్ ని చాలా బాగా ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళలో మైనస్ ఏంటంటే పార్టీస్ కి ఎంజాయ్మెంట్ కి దూరంగా ఉంటారు, కోపం ఎప్పుడు ముక్కు మీద ఉంటుంది. కుంభ రాశి వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు, కొత్త ఐడియాస్ ఉంటాయి వీళ్ళ దగ్గర, వీళ్ళవి క్రియేటివ్ మైండ్స్. వీళ్ళలో మైనస్ ఏంటంటే ఎమోషన్స్ కి దూరంగా ఉంటారు, ఎవరి పైన సింపతి చూపించరు. మీన రాశి వాళ్ళు కలలు కంటూ ఉంటారు, చాలా ఎమోషనల్, పక్క వాళ్ళ పెయిన్ బాగా అర్థం చేసుకుంటారు. వీళ్ళలో మైనస్ ఏంటంటే ప్రాబ్లం వస్తే ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు, రియాలిటీని ఫేస్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. మిగిలిన రాసుల వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పిన రాసుల గురించి సరిగ్గా మ్యాచ్ అయిందో లేదో కమెంట్ చేయండి, ఒకవేళ మ్యాచ్ అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఇది చాలా సరదాగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.